ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి పట్టగట్టినటువంటి రియాన్ష్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడు గట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ, 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతా ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ, ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ, వాళ్ళ ఇంటి తాళం కానీ, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్, అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ, ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నిటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి, ఈ యొక్క ప్లేస్ లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే, సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తా ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు, ఆ భూమిని
మొత్తాన్ని బ్యాంకు లాకర్స్ తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క సౌజన్య ఆమె కొడుకు రియాన్ష్ రెడ్డిని ఇతను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డికి తెలిస్తే జగదీశ్వర్ రెడ్డి అతన్ని ఎందుకనని ప్రశ్నిస్తే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొట్టినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకనంటే సాదిక్ వెనక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా 10 మంది టెర్రరిస్టుల ముఠా. ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ కుటుంబాలన్నింటినీ ముస్లింస్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ ని స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటిది వెల్నాక్ సెంటర్ లో హైదరాబాద్ లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ ని వెల్నాక్ సెంటర్ లో ఇవ్వడం జరిగింది. ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీనికి కారకుడు సాదిక్, ముమ్మాటికి సాదిక్కే. పోలీసులు ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మతం మారాలి అని సౌజన్యం మీద అతను చేసినటువంటి ఒత్తిడి, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలని అతను చేసినటువంటి ఒత్తిడి. ఇక మరొక కోణం కూడా చూడాలి. రియాన్ష్ రెడ్డి అనేటటువంటి పిల్లవాడు హిందూ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి అతనికి రైఫల్ షూటింగ్ నేర్పించి ఆ రైఫల్ షూటింగ్ నేర్పించిన తర్వాత హిందూ మతం పేరుతో రియాన్ష్ రెడ్డిని వాడుకొని తన మతానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఒక టెర్రరిస్ట్ గా మార్చాలన్నటువంటి ఉద్దేశం కూడా సాదిక్ లో ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడే చెప్తా ఉన్నాడు. స్వయంగా ఆ పిల్లవాడే నాకు చెప్పినటువంటి విషయం. భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గపు గ్రూపుని ఇక్కడ కాకినాడలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, నేను పార్టీని విమర్శించట్లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బీసీ కుటుంబం మొత్తం ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తి ఈ సాదిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.